ఓకే, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే దీని వాక్యంలో మేము చూడబోతున్నాం. ఈరోజు చాలామంది జన్మదినం గురించి వర్తమానాన్ని వింటున్నారు. మంచిదే. అసలు క్రైస్తవులు జన్మదినం చేసుకుంటున్నారా? మనము జన్మదినం గురించి వర్తమానాన్ని వినబోతున్నాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగా ఉండును, తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చెదరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు 123 మొదటి 5 వచనాలు. కీర్తనలు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, బలవంతి చేతిలో బాణంలా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే కీర్తనలు 134 7 నుంచి 13 వచనం చూసినట్టయితే, కీర్తనలు 134 7 నుంచి 13 వచనం. కీర్తనలు 34 7 నుంచి 13 వచనం. అలాగే కీర్తనలు 115 13 వచనం. కీర్తనలు 34 7 నుంచి 13 వచనం. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదించును. కీర్తనలు 115 13 వచనం. కీర్తనలు 115 13 వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన దేవుడి చేత మీరు దీవించబడిన వారు. కీర్తనలు 127 3 వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమారులు దేవుడిచ్చే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. సామెతలు 9వ అధ్యాయము 9:10 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలముగా ఉంటుంది. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. సామెతలు 22:6 వచనం. సామెతలు 22:6 వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోకుండా జాగ్రత్తగా ఉంటాడు. ప్రసంగి 12వ అధ్యాయం 1 వచనం. ప్రసంగి 12:1. యెషయా 46:3-4 వచనం. దుర్దినములు
రాకముందే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు ఇప్పుడు చెప్పు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పి సంవత్సరములు ఇంకా రాకముందే తేజస్సును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చిన్ననాటి నుండి సృష్టించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని ఈ వాక్యం సెలవిస్తోంది. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3-4 వచనం. యాకోబు ఇంటి వారలారా ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకుని వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, వృద్ధాప్యం వరకు నేనే మేము ఎత్తుకొని, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకుని వాడను తల వెంట్రుకలు నెరయ వరకు మేము ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను. చంకబెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకుని వాడను, రక్షించు వాడను నేనే. దేవుడే సంత పెట్టుకుంటాడు, ముది వచ్చే వరకు ఆదరించేవాడు ఆయనే లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. కాబట్టి చిన్ననాటి నుండి దేవుని భయభక్తులు మన పిల్లలు మనం పెంచేవారు ఉండాలని ఈ జన్మదినం సందర్భంగా, ఆరోగ్య జన్మదిన సందర్భంగా ఈ వర్తమానాన్ని మేము చూస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3-8 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 వచనం. ఐదవ అధ్యాయం 1 వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంచుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను, యేసుక్రీస్తు మనలను ప్రియమైన పిల్లలుగా చేయడానికి తను తాను అర్పించుకున్నాడు. కాబట్టి ఆయన ప్రియమైన పిల్లలుగా మన లోకంలో జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఎబ్రీ 2:15. ఎబ్రీ 2:15. ఈ వాక్య భాగాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి ఏంటంటే, దేవుడు మనల్ని దీవించి ఆశ్రయిస్తున్నాడని తెలియజేస్తున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-4 వచనాలు మనం చూసినట్టయితే అక్కడ కూడా మనం ఎలా జీవించాలో ఏంటో మరి రాయబడింది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:15, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 వచనం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు మీరు విధేయులు అయి ఉండాలి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుసువంతులుగా జీవిస్తారు అంటున్నాడు దేవుడు. పిల్లలైన వారు తల్లిదండ్రులకు గౌరవించి వాళ్ళు ఎక్కువ కాలం జీవించాలంటే తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి, వారికి మంచి చెడులు చూసుకోవాలి. అప్పుడు వారి దీవెన తల్లిదండ్రులను దీవెన పిల్లల మీద ఉంటుంది. కాబట్టి పిల్లలైన వారు తల్లిదండ్రులకు లోబడాలి. అది ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా ఆత్మీయ బిడ్డలు లోబడాలని ఈ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలా జీవించడానికి తీర్మానం చేసుకోవాలని ప్రభుత్వం మనం చేస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ఈ దేవునికి అనుగుణాలను కూడా ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, పూజల ప్రేమ నమ్మకమైన తండ్రి దేవ, ఈ పుట్టినరోజు వర్తమానాన్ని ఎంతమందిని బిడ్డలు విన్నారో అయ్యా నాయన, తల్లిదండ్రులకు పిల్లలు లోబడి జీవిస్తూ ఈరోజు నాయన బర్త్డే జరుపుకుంటున్నా నాయన చిన్న కుమారుడు ఆరోన్ నేతను జ్ఞాపేసుకో ప్రభా. అయ్యా నాయన 4 సంవత్సరాలు ముగించుకుని 5వ సంవత్సరం నీ కుమారుడు అడుగు పెడుతుండగా అయ్యా దీర్ఘాయిస్తూ నాయన నింపి అయ్యా మీకు లోబడి తల్లిదండ్రులకు లోబడి జీవించే జీవితం దయచేయమని. ఈరోజు ఎంతమంది నాయన పుట్టినరోజు జరుపుకుంటున్నారో నా జిల్లాలో, నా రాష్ట్రంలో, దేశంలో వారందరినీ కూడా దీవించి ఆశ్రయించి అయ్యా తల్లిదండ్రులకు లోబడే మనసు, మీకు లోబడే మనసు దయచేయమని. నేను భయభక్తులు జీవించే జీవితం దయచేయమని. రక్షణ లేని ప్రజలు లక్షల కొద్దిగా నా ప్రాంతంలో, పట్టణంలో, జిల్లాలో, రాష్ట్రంలో ఉంటుండగా వర్తమానం ఎంతమంది ఉంటున్న వారందరికీ రక్షణ భాగ్యం దయచేయమని
మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిస్థితుల్లోని అతి వినయంగా స్తోత్రాలు చెల్లించబడుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.